తీసుకోవాలరా? చేతి పట్టుకుంటే గట్టిగా తగలాలి. అది మా ఫ్యామిలీ మ్యాన్ అన్నయ్య. పెళ్లి సంబంధాలు అంటే ఉంటే చూడండి, గవర్నమెంట్ ఎంప్లాయీ, కోటి రూపాయలు కట్నం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మామూలుగా ఒకప్పుడు వీకెండ్ అంటే బ్యాటు బాల్ ఎత్తుకొని క్రికెట్ ఆడుకోవడానికి మార్నింగ్ నుంచి సాయంత్రం వరకు గ్రౌండ్లోనే ఉండేవాళ్ళం. ఎప్పుడు బ్రేక్ అంటారు కదా, ఆఫీస్ వర్క్ చేసినప్పుడు లంచ్ బ్రేక్, టిఫిన్ బ్రేక్ అంటారు కదా, అలాగా ఒకప్పుడు ఉండేదన్నమాట. ఆ బ్రేక్ టైమ్స్లో ఇంటికి వచ్చి టిఫిన్ తినేసి వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు వీకెండ్ అంటే అసలు చేసేది ఏముండదు. ఇంట్లో ఉన్నామా, బయటకు పోయి అట్టా తిరిగేసి వచ్చామా, అంతే. ఆటలు పాటలు అలాంటివన్నీ అయిపోయాయి. ముసలోళ్ళు అయిపోతల్లా, ఏజ్ బార్ కూడా అయిపోతుంది. అందుకని ఇంకేం చేయలేకపోతున్నాం అనమాట. ఇంకా వీకెండ్ అనగానే మన డే అనేది స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ కాఫీయో టీయో ఏదో ఒకటి తాగాలి. అది తాగితే కానీ మన బ్రెయిన్ సక్రంగా పనిచేయదనమాట. అందుకని ఎంత వర్షం పడుతున్నా సరే ఎర్లీ మార్నింగ్ ఒక 2 టౌన్కి వెళ్ళి, అంటే గూడూరులో 1 and 2 ఉంటుంది, సెకండ్ 2 టౌన్ ఆల్మోస్ట్ 2 kilometers దాటి టీ తాగడానికి అంత దూరం పోతాం అనమాట. అలా వీకెండ్ వస్తే ఇంక గేమ్స్తో అలా ఫుల్ఫిల్ అయిపోయేది అనమాట. కానీ ఇప్పుడు పెద్దయ్యాం కాబట్టి బరువుల బాధ్యతలు పెద్దవి అవుతాయి. అదేలేండి, బరువు బాధ్యతలు అంటారు కదా, అలాగా. ఇంక అలా బాధ్యతలతో ఇంటికి వెజిటేబుల్స్ తీసుకురావాలంటే ఇంక వెజిటేబుల్ మార్కెట్కి అయితే వెళ్ళిపోయాం. పోయేటప్పుడు ఒక్కడినైతే ఎక్కడికి పోలేం కాబట్టి ఒక 10 మందిని, ఒక 2-3 వేసుకెళ్తేనే ఎక్కడికైనా బాగుంటుంది అన్నమాట. ఎంటర్టైన్మెంట్ కూడా ఉంటుంది. మనం ఎట్టో టైం వేస్ట్ చేస్తున్నాం, పక్కన వాళ్ళు బాగుపడితే చూడలేం కదా. అందుకని నాతో పాటు మిగతా వాళ్ళని కూడా వేసుకెళ్ళిపోతాను అనమాట నేను. ఒక పక్కన తుఫాన్ ఎఫెక్ట్ వల్ల మొత్తం వర్షాలు పడుతున్నాయి. మా మార్కెట్ మొత్తం తడిసిపోయి ఉంది. ఇంక ఎలాగో స్లోగా అయితే మార్కెట్లోకి ఎంటర్ అయ్యాం. ఇప్పుడు వెజిటేబుల్స్ ఏమేమి కావాలో సెలక్షన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేస్తాం అనమాట. ఒక్కడికి కూడా వెజిటేబుల్ పేరు తెలియదు, అసలు ఎందుకు వాడతారో తెలియదు, ఏ కర్రీలో వాడతారో కూడా తెలియదు. అయినా కూడా ఏదో పెద్ద తెలిసిన వాళ్ళ మాదిరిగా అన్నీ చూస్తుంటారు. లిస్ట్లో ఉన్న వెజిటేబుల్ కోసం అయితే ఇంకా సర్చింగ్ స్టార్ట్ చేశాను. లోపలికి వెళ్ళి చూస్తుంటే ఏందిరా ఎన్ని రకాల వెజిటేబుల్స్ ఉంటాయా అనిపించింది. నేను ఫస్ట్ టైం మార్కెట్కి వెళ్తాను అనమాట. అందుకని నాకు అసలు ఇవన్నీ ఏమీ తెలియదు, అసలు రేట్లు కూడా అంత ఐడియా కూడా లేదు. ఇన్ని వెజిటేబుల్స్ ఇన్ని రకాలు ఉంటాయా అనిపించింది. ఒక్క వెజిటేబుల్ రేటు కూడా నాకైతే అస్సలు ఐడియా లేదు. తీసుకోవాలరా? చేతి పట్టుకుంటే గట్టిగా తగలాలి. అది మా ఫ్యామిలీ మ్యాన్ అన్నయ్య. పెళ్లి సంబంధాలు అంటే ఉంటే చూడండి, గవర్నమెంట్ ఎంప్లాయీ, కోటి రూపాయలు కట్నం. ఇంకా అలా అన్నయ్య ఇచ్చిన టిప్స్తో వెజిటేబుల్స్ అన్నీ సెలెక్ట్ చేసుకొని ప్యాకింగ్ చేసుకొని బిల్లు కట్టడం మాత్రం మర్చిపోయి, వాడు 10 సార్లు పిలిస్తే అప్పుడు 2వ సారి పోయి కట్టాం. లేకపోతే అదే చెట్టుకు కట్టేసి అక్కడే కొట్టుంటాడు ముగ్గురిని. ఏదో టైం బాగుంది కాబట్టి ఓనర్ మంచోడు అయిపోయాడు. లేకపోయింటేనా ఆ రోజు చొక్కలే మాకు మాత్రం. అక్కడి నుంచి ఇంకా రిటర్న్ అయిపోయాం. సండే అంటే చికెన్ తినకుండా అస్సలు ఉండలేం కాబట్టి ఇంకా చికెన్ షాప్కి వెళ్ళి చికెన్ తెచ్చుకుందాం అనుకున్నాం. ఇంకా అక్కడి నుంచి చికెన్ షాప్కి వెళ్ళే లోపల ఫుల్ వర్షం, అస్సలు గ్యాపే ఉండట్లేదు అనమాట. వన్స్ రైడ్ స్టార్ట్ చేసాము అంటే ఫుల్గా తడిచిపోతాం. ఎందుకులే ఆ పెద్దర పనులని మా సంగందేట దగ్గర అయితే ఆగాం కాసేపు. ఈ తుఫాన్ ఇంకెన్ని రోజులు ఉంటుందో తెలియదు కానీ అసలు బయటికి కూడా వెళ్ళలేకపోతున్నాం. అసలు ఎంత ప్రశాంతంగా తిరిగే వాళ్ళం అయితే ఈవినింగ్ వస్తే, కానీ ఇప్పుడు అసలు ఎక్కడికి పోలేకపోతున్నాం ఈ వర్షాల వల్ల. అలా ఆగితే షాప్స్ దగ్గర కొటేషన్స్ చూస్తుంటే ఆటో కొటేషన్స్ కంటే వీళ్ళు కంపెనీ వాళ్ళు భలే పడతారబ్బా. అన్ని కొటేషన్స్ మాత్రం సూపర్ ఉంటాయి. ఇంకా వర్షం అసలు ఆగదని అర్థమైపోయి ఇంకా అలాగే తడుచుకుంటూ చికెన్ షాప్కి అయితే వెళ్ళిపోయాం అనమాట. ఇది చికెన్ మనం ఎలా కొట్టించాలి అవన్నీ మనకు తెలియదు, అంతా అన్నయ్య చూసుకున్నాడు. పోయి ఆర్డర్ ఇచ్చాడు, వాళ్ళే కొట్టి ఇచ్చేసారనమాట. నేను ఎప్పుడైనా తిరిగితే ఈ రేట్లు ఇవన్నీ తెలిసి మన ఇంట్లోనే కూర్చో ఉంటాం, ఎక్కడికి పోము కాబట్టి ఈ రేట్స్, ఈ ఐటమ్స్ ఇవన్నీ మనకు తెలియదు. తిన్నా ఒకటే తెలుసు అనమాట ఫుల్గా. బయట ఎలాగో వర్షం పడుతుంది, ఎక్కడికి వెళ్ళలేం. ఇంకెందుకులే అని ఇంట్లోనే కాసేపు కూర్చొని ఆడుకుందాంలా అని ఊనోనో ఏదో సంథింగ్ ప్లేయింగ్ కార్డ్స్ ఉంటాయి కదా, అవి అయితే తెచ్చుకొని కాసేపు ఆడుకుందాం అనుకున్నాం. నాకు ఎలా ఆడాలో కూడా ఐడియా లేదు, అది ఎప్పుడు అంతగా ఆడింది లేదు కాబట్టి రిస్ట్రిక్షన్స్, ఆ రూల్స్ ఏందో చూద్దాంలే అని ఆ కార్డ్స్ చూసా. హౌ టు ప్లే యూనో, కానీ ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ ఉంది భయ్య. మీరు ఎప్పుడైనా యూనో కార్డ్స్ చూస్తే ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ మాత్రం సూపర్ ఉంటుంది అనమాట. హౌ టు ప్లే యూనో, ప్లే జస్ట్ ద సేమ్ యాజ్ యూనో. నేనైతే పక్కా నవ్వుకున్నాను అనమాట ఆ ఇన్స్ట్రక్షన్ చూసి. ఎవడు రాసాడో కానీ, ఎవడు కనుక్కున్నాడో కానీ అబ్బా మైండ్ పోయిందబ్బా. మీరు ఎప్పుడైనా కార్డ్స్ కొంటే ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ మాత్రం మర్చిపోకుండా చూడండి, వేరే లెవెల్ ఉంటుంది అది మాత్రం.
మనం ఈ కార్డ్స్ ఈ గేమ్స్ ఆడింది ఎప్పుడూ లేదు. మా అంతా ప్యాక్ ఆట ఆడామా, రమ్మీ, నార్మల్ గేమ్. ఆ కార్డ్స్తో అయితే ఆడుకునేవాడిని. ఇవైతే మనకు అంత ఐడియా లేదు, అంత ఎక్స్పీరియన్స్ కూడా లేదు. కాబట్టి ఏదైనా ఫస్ట్ ట్రై చేద్దామని కాసేపు అయితే నేను మా ఫ్రెండ్స్ కాసేపు ఆడుకున్న యూనో. బయటికి అలాగే వెళ్ళలేం కాబట్టి ఫుల్ వర్షం ఎఫెక్ట్ వల్ల. మన అదృష్టం ఎలా ఉంటుందంటే స్టార్టింగ్ స్టెప్ వరకు మొత్తం మనమే గెలుస్తాంలే అనిపిస్తుంది. కట్ చేసి చూస్తే ఒక్క గేమ్ కూడా గెలిచిందిలే, అలా ఉంటుంది మనతోటి. అంత అదృష్టం ఉందన్నమాట. నాకైతే చూస్తేనే అర్థమైపోతున్నట్టుంది కార్డ్స్. ఇంకా ఎన్ని గేమ్స్ ఆడినా గెలవని అర్థమైపోయి ఇంకా అక్కడే పడేసి, ఇంకా ఫోన్ రిపేర్ ఉంటే మనకు తెలిసిన అన్న కుమార్ అన్న దగ్గరికి అయితే వెళ్ళిపోయాం అనమాట. ఇంకా ఫోన్ రిపేర్ చేయించుకుందాంలే అని. మా ఓడు ఫోన్ రిపేర్ ఎందుకు చేయించుకున్నాడో తెలుసా? వాడు క్లాష్ ఆఫ్ క్లైన్స్ ఆడుకోవడానికి ఒక ఐఫోన్ రిపేర్ చేయించుకున్నాడు. అట్లా ఉంటుంది మనతోటి ముచ్చట. గేమ్స్ ఆడుకోవడానికి ఐఫోన్ రిపేర్ చేయించడం ఏంటి భయ్యా? మరీ అంత కరువులో ఉన్నాడు మా వాడైతే. మా వాడు రిచ్ కిడ్లేండి. మళ్ళీ ఈ ఐఫోన్ కాకుండా మళ్ళీ ఇంకొక ఐఫోన్, మళ్ళీ ఆండ్రాయిడ్ కూడా వాడుతుంటాడు. ఎందుకురా అన్ని ఫోన్లు అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క గేమ్ ఆడుకోవడానికంట. మీరు తక్కువ రేట్లో మొబైల్ ఫోన్స్ ఎవరైనా రిపేర్ చేయించుకోవాలి అనిపిస్తే మన పాత బస్ స్టాండ్ దగ్గర ఉన్న సికిందర్ షాప్ పైన కుమార్ మొబైల్స్ అని ఒకటి ఉంటుంది. ఆ షాప్ అయితే మీరు ఎలాంటి ఫోన్ తీసుకెళ్ళినా సరే విత్ ఇన్ 2 or 3 daysలో డెలివరీ ఇచ్చేస్తారు. అండ్ 100% సెక్యూరిటీ అండ్ 100% క్వాలిటీ. ఇంకా అలా ఐఫోన్ ఒకటి ఉంటే ఇంకా అక్కడైతే రిపేర్ చేయడానికి వెళ్ళాం. రిపేర్ ఇచ్చేసి అన్న ఒక 2 days తర్వాత రమ్మన్నాడు. ఆ 2 days తర్వాత మళ్ళీ వెళ్ళి చేస్తే ఈ లోపల మొత్తం క్లీన్గా నీట్గా అంతా చేయించేస్తున్నాడు అనమాట. అంతా రిపేర్ కూడా అయిపోయింది. ఇంకా అక్కడే ఫోన్ అంతా రిపేర్ చేయించుకొని కాసేపు అక్కడే ఉండి ఆడ బిజినెస్ ఎలా జరుగుతుంది ఏంటి ఐడియాస్ అన్న దగ్గరే చాలా సలహాలు తీసుకొని కాసేపు అక్కడే చిల్ వేసి ఈవినింగ్ వరకు బయటికి వెళ్దామంటే ఫుల్ వర్షాలు పడుతున్నాయి, ఎక్కడికి వెళ్ళలేకపోతున్నాం. ఇంకా అలా వర్షం అయితే ఇంకా టిఫిన్ చేయాలనిపించింది. అందుకని మన కోచ్ సెంటర్లో ఆపోజిట్లో ఉన్న షాప్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాం. మేము ఎప్పుడు టిఫిన్ తినాలన్నా ఇక్కడికే వచ్చి తింటాం అనమాట. ఇక్కడ ఎగ్ దోస్ మాత్రం మాకు సూపర్గా నచ్చుతుంది. అందుకని ఎప్పుడు తినాలన్నా ఇక్కడికే వచ్చి ఈవినింగ్ నైట్ టైం టిఫిన్స్ చేసుకొని రిటర్న్ అయిపోతాం. మాకు ఇలాంటి ప్లేసెస్ అన్నీ పరిచయం చేసింది ఎంప్లాయ్ అన్నయ్య కొత్త కొత్త ప్లేసెస్లో ఫుడ్ అంతా ట్రై చేస్తూ ఉంటాడు. దాని తర్వాత మేము కూడా పోయి ఎక్స్పెరిమెంట్ చేసి ఆయనకి సలహాలు ఇస్తూ ఉంటాం అనమాట. ఇంకా అలా టిఫిన్ చేసేసి ఇంట్లో వాళ్ళకి ఏదో ఒకటి ఎత్తుకెళ్ళాలి కదా అని ఆంధ్రా చెఫ్స్, మా గూడూరులో వెంకటరమణ పైన ఆంధ్రా చెఫ్స్ అని ఒక రెస్టారెంట్ ఉంటుంది. అక్కడికి వెళ్ళి బటర్ నాను అండ్ పన్నీర్ బటర్ మసాలా ఆర్డర్ చేసుకుందామని ఆ 2 తీసుకొని వెళ్దామని ఆంధ్రా చెఫ్స్కి అయితే వచ్చాం. నేను ఎప్పుడో మా మమ్మీ వాళ్ళ మ్యారేజ్ ఆల్మోస్ట్ ఒక 6 years బ్యాక్ ఏమో అప్పుడు వచ్చాం ఈ రెస్టారెంట్కి. దాని తర్వాత మళ్ళీ ఇప్పుడే రావడం మా ఫ్రెండ్ దయ వల్ల. లోపల డెకరేషన్ అంతా మాత్రం సూపర్గా ఉందబ్బా. ఇంటీరియర్ ఫుడ్ ఐటమ్స్ కూడా చాలా బాగుంటాయి. మీరు ఎప్పుడైనా ట్రై చేయాలనుకుంటే ఫ్యామిలీతో ఏదైనా రెస్టారెంట్కి వెళ్ళాలి అనుకుంటే ఆంధ్రా చెఫ్స్ ఒక్కటే ఉంటుంది గూడూరులో. దాని మించి పెద్ద రెస్టారెంట్స్ నేను ఎక్కడా చూసింది కూడా లేదు. రెస్టారెంట్ కూడా ఖాళీగానే ఉంది, ఒకప్పుడులా లేదు. ఎందుకంటే ఇప్పుడు జొమాటో స్విగ్గీలు వచ్చేసరికి ఇంకా రెస్టారెంట్కి ఎవరు వచ్చి తింటారు భయ్య. అందుకని ఇంకా మొత్తం ఆర్డర్స్లోనే వెళ్ళిపోతూ ఉంటాయి. మేము కూడా తినడానికి రాలేదు, జస్ట్ పార్సల్ తీసుకెళ్దామని ఇక్కడికి వచ్చాం. ఈ లోపల మా ఫ్రెండ్స్కి కాల్ చేసి ఇక్కడికి అయితే పిలిపించాం. వాళ్ళు కింద కూర్చోమంటే మేము మాత్రం ఏసీలో పైన ప్రశాంతంగా వచ్చామన్నా. ఇంకా అలా పార్సల్ తీసుకుంది ఇంట్లో ఇచ్చేసి మేము మళ్ళీ టీ తాగడానికి అయితే వెళ్ళాం. 10 అవని 11 అవని టీ తాగకుండా మా లైఫ్లో ఏ రోజు ఎండ్ అవ్వదు అనమాట. ప్రతిరోజు ఎవ్రీ ఈవినింగ్ ఒక టీ తాగాలి. బిజినెస్లు కోట్లు బిజినెస్లు చేయాలి. ఐడియాస్ ఎందుకులే అలాంటి టైం వేస్ట్ చేయడం తప్ప పనికొచ్చే పనులు ఒక్కటి కూడా చేయమన్నమాట మేము. ఆ టీ తాగడం కూడా ఇక్కడెక్కడా తాగమన్నమాట. బైపాస్ ఆల్మోస్ట్ ఒక 2 kilometers వెళ్ళి అక్కడ టీ తాగి అక్కడ పెద్దగా అరుచుకొని అప్పుడు రాత్రి ఇంకా ఇంటికి వెళ్దాం అన్నప్పుడు ఇంకా స్టార్ట్ అవుతాం అనమాట. మా సేట్ బై అంటే రాజస్థాన్ నుంచి వచ్చున్నారు, ఇక్కడ సెటిల్ అయ్యారనమాట వీళ్ళు 24/7 ఉంటారు బైపాస్లో, ఎప్పుడు కావాలంటే అప్పుడు. టీ మాత్రం సూపర్ ఉంటుంది. ఎప్పుడైనా ట్రై చేయాలంటే ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.